హాయ్ హలో ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. ఓకేనా? అలాగే ఆ పరమశివ ఆశీస్సులతోటి, ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరు కూడా లవ్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ బ్రదర్స్, లవ్లీ సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు లైక్ కామెంట్స్ ఎవరెవరైతే ఇస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, లైక్ కామెంట్ షేర్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఓకే, ఈరోజు కంటెంట్ ఏంటో చెప్తా, వినండి ఇంకా. ఓకేనా? ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ వ్యక్తి లైఫ్లో ఎలాంటి కర్మను అనుభవిస్తున్నారు. ఓకేనా? మరి ఆ కర్మ చెడు కర్మనా, మంచి కర్మనా, మరి మీ వ్యక్తి మీ దగ్గరే ఉన్నారా, మరి ఇంకెక్కడైనా ఉన్నారా, ఎక్కడైనా ఉండి మరి ఎలాంటి కర్మ ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నారు, అదంతా తెలుసుకుందాము. ఓకేనా? టాపిక్ అయితే ఇదండి. ఓకే, ఫస్ట్ అయితే మరి మీ గురించి చూస్తాను. మరి మీరు కూడా ఏమైనా అంటే మీ వ్యక్తే కాకుండా మీరు కూడా అంటే మీరు ఎవరైతే చూస్తున్నారో రీడింగ్, వారు కూడా ఏమైనా కర్మ ఫేస్ చేస్తున్నారా, అసలు మీరేమైనా కర్మ ఫేస్ చేస్తున్నారా, లేకపోతే మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారా, అసలు ఇందులో కర్మ అనేది ఎవరు ఫేస్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఈ రీడింగ్. ఫస్ట్ అయితే మీది చూస్తాను, ఆ తర్వాత మీ పర్సన్ది చూస్తాను, అంటే మీ వ్యక్తిది. ఓకేనా? అలాగే ఇదైతే టైమ్లెస్ రీడింగ్ అండి, ఏ టైంకి మీ కళ్ళ ముందు వచ్చినా మీరు చూడొచ్చు. ఓకేనా? ఇది ఓన్లీ పర్సనల్ రీడింగ్ అయితే కాదండి, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకేనా? అందరూ కూడా సపోర్ట్ చేయండి. అట్లనే మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది, బోత్ ఆఫ్ యూ ఎవరైనా చూడవచ్చు. ఓకేనా? పెళ్ళైన వారు కావచ్చు, పెళ్ళి కాని వారు కావచ్చు, సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్. ఓకేనా? ఫ్యామిలీస్లో ఉన్నా కూడా కొంతమందికి ఒడిదుడుకులు, చికాకులు అవన్నీ ఉంటాయి, వారు కూడా చూడవచ్చు. కర్మ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారచ్చు, పెళ్లి చేసుకోబోతున్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్న, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే ఇంకెలాంటి రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా మీకు రిజనెట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇందులో మీకు రిజనెట్ అయిందే మీ దాన్ని తీసుకోండి, మీకు రిజనెట్ కాకపోతే లిమిట్ టైంపాస్ అని ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూస్తాను అనుకోండి, సైలెంట్గా ఊరుకోండి. ఓకేనా? ఇంకా మీరైతే మీ సపోర్టింగ్ నాకు ఉండాలి కాబట్టి థ్యాంక్ యూ ఎవరీవన్. ప్రతి ఒక్కరు కూడా లైక్ కామెంట్ షేర్ చేయండి. ఓకేనా? క్లైమ్ దిస్ పాజిటివ్ అని చెప్పేసి, క్లైమ్ దిస్ పాజిటివ్ అని చెప్పేసి మీరు యూనివర్స్కి, మీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. యూనివర్స్కి అయితే మీరు తెలపండి. ఓకేనా? నాకు కూడా, యూనివర్స్కి కూడా, ఇద్దరికి కూడాను. ఓకేనా? అందరికీ, మీకు మంచిది, నాకు మంచిది, అందరికీ మంచిది. ఒక లైక్, ఒక కామెంట్ వల్ల నష్టమేమీ లేదు. కాకపోతే మీ సపోర్ట్ నాకు ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? చెప్పాను కదా, ఫస్ట్ అయితే మీరు ఎలాంటి కర్మ ఫేస్ చేస్తున్నారు, అసలు మీరు కర్మ ఫేస్ చేస్తున్నారా, లేకపోతే మీరు మంచి కర్మలో ఉన్నారా, మీ పోసం చెడు కర్మలో ఉన్నారు, ఎవరు మంచిలో ఉన్నారు, ఎవరు చెడులో ఉన్నారు. ఓకే, చూసి చెప్తాను. మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ప్రతి ఒక్క రిలేషన్షిప్కి వర్తిస్తుందండి. ఓకేనా? ఎవరు కూడా ఎవరికైనా 30 or 40% రిజనెట్ అయితే మీదని తీసుకోండి. ఇలా నేను కార్డ్స్ షఫల్ చేసినప్పుడు మీ పర్సన్ నేమ్ని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? మీ పర్సన్ నేమ్ని క్లైమ్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఓకేనా? మీ పర్సన్ నేమ్ని క్లైమ్ చేసుకోండి, తన ముఖ చిత్రాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేలాగైతే చూడండి. అలా చూస్తేనే మీకు, అలా చేస్తేనే మీకు ఇది రిజనెట్ అవుతుంది. ఏంటి అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అదంతా కూడా తెలుస్తుందండి. ఓకేనా? లైక్ కామెంట్ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, మరి కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. ఎవరికైనా 30 or 40% రిజనెట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవచ్చు. కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చండి. ఓకేనా? వాట్సాప్ చేయొచ్చు, నార్మల్ చేయొచ్చు, ఎలా అయినా పర్వాలేదు, మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అలా చేయండి. ఓకేనా? ఓకే అండి, మరి వీడియోలోకి అయితే వెళ్దాం. మరి కార్డ్స్ అయితే షఫల్ చేశాను, మరి ఇంకొక 1 minute కార్డ్స్ షఫల్ చేస్తాను. ఓకే, యూనివర్స్ గ్రాటిట్యూడ్, మా యూఎస్కి మంచి మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. ఓకేనా? యూనివర్స్ గ్రాటిట్యూడ్. మరి ఏంటి స్పెషల్ రీడింగ్ చూద్దాం, లేట్ ఎందుకు, ఈరోజు ఎందుకో స్పెషల్గా ఉంది నాకైతే. మరి ఏంటో ఈ స్పెషల్ చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్.
ముందుగా మీ మీ గురించి, ఓకేనా? మీ గురించి చూసేవాళ్ళు, మీరు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో చూసేవారికి చెప్తున్నాను, ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారికి, ఓకేనా? తర్వాత మీ పర్సన్కి చెప్తాను, ఓకేనా? హో, ఓకే అండి. మీ పర్సన్ అంటే మీ గురించి చెప్తున్నాను ఫస్ట్. మీ పర్సన్కి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తర్వాత చెప్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే మీ గురించి చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, చెప్తా వినండి. ఇప్పుడైతే ఎవరైతే చూస్తున్నారో వారు మాత్రం డెఫినెట్లీగా, నిజంగా చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక బడన్ ఫేస్ చేస్తున్నారు, చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే మీ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ ఉంది. చూసే వారికి చెప్తున్నానండి, మీ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ అనేది ఉంది, ఓకేనా? చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు బడన్ ఫేస్ చేస్తున్నారంటే మీ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ ఉండడం వల్ల, చారియట్ అంటే మల్టీ మైండెడ్ ఉన్నవారు మీ లైఫ్లో ఉన్నారు. సో అందుకే మీరు బడన్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, మీరు ఫాస్ట్ లైఫ్నంతా గుర్తు చేసుకొని, అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ బడన్ వచ్చిందో ఖచ్చితంగా మీరు కర్మ అనేది ఫేస్ చేస్తున్నారండి, ఓకేనా? మీరు చూసేవారు, మీరు ఖచ్చితంగా కర్మని ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ అనేది మీ దగ్గర లేకుండొచ్చు, అంటే లేకపోవచ్చు. మీ పర్సన్, మీ వ్యక్తి మీ దగ్గర లేరు కాబట్టి మీ కర్మను ఫేస్ చేస్తున్నారు. మీ పర్సన్ గురించి మీరు చాలా విధాలుగా, అంటే ఇంకెవరినైనా అడగడం, ఇంకెవరినైనా తెలుసుకోవడం, మరి ఏంటి అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు కర్మ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ పర్సన్ అనేది మీ దగ్గర లేరు, ఓకేనా? ఖచ్చితంగా మీరే కర్మను ఫేస్ చేస్తున్నారు. మరి చెడు కర్మనా మంచి కర్మనా అని చెప్పేసి లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది, ఓకే? మీ పర్సన్ కోసం మీరు చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పర్సన్ అంటే మీకు ఆమె కావచ్చు, అతను కావచ్చు, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఫ్యాషన్ ఉంది, క్రష్ ఉంది, ఓకేనా? ప్రతిదీ A to Z పైన మీకు అన్నీ, ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఆలోచనలు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, సడన్గా ఉలిక్కిపడి లేస్తున్నారు. అసలు మీ పర్సన్ మీకు కలలలో వస్తున్నారు. అసలు ఏంటి, నేను ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఒకప్పుడు ఎలా ఉండేవారిని, ఇప్పుడు ఎలా అయిపోయాను, ఒకప్పుడు 10 మందిని శాసించే వ్యక్తిలాగా, ఒక హుందాగా ఉండే నేను, ఒక లగ్జరీ లైఫ్లా అనుకున్న నేను, నా లైఫ్ ఏంటి సడన్గా ఇలా మారిపోయింది, ఎందుకు ఇలా జరిగింది, అసలు నాదేమైనా పొరపాటు ఉందా, పర్సన్ది ఏమైనా పొరపాటు ఉందా, అసలు నా మిస్టేక్ ఏంది, నేను ఏం చేశాను, పర్సన్ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు, అవాయిడ్ చేయడానికి గల కారణం ఏంటి, నేను ఏం మిస్టేక్ చేయలేదే, నా తప్పేమీ లేదు కదా అని మీరు అనుకుంటున్నారు. చాలా అంటే కూర్చొని నిదానంగా చాలా ఆలోచిస్తున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది మీ పర్సన్కి, ఆల్రెడీ మీ పర్సన్ ప్రేమలో మీరు బందీ అయిపోయారు కాబట్టి మీరు కొన్నిసార్లు మీరు ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ లేకుండా నేను ఉండలేను, అంటే మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేరు, మీ పర్సన్ మీకు కావాలి అని అనిపిస్తుంది. ఎందుకు అంటే కర్మ అనేది ఎవరు ఫేస్ చేస్తున్నదనే చెప్తాను నేను. మీ పర్సన్ది, మీది ఫుల్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇంతకీ చెడు కర్మలో ఎవరున్నారు, మంచి కర్మలో ఎవరున్నారు, అది నేను మొత్తం రీడింగ్లో ఎండింగ్లో చెప్తా, ఇప్పుడే చెప్పను. వారిది కూడా చూసిన తర్వాత చెప్తా, ఓకేనా? మరి మీ పర్సన్ ప్రేమకైతే మీరు చాలా ప్రేమ బందీ అయిపోయారు, అడాక్ట్ అయిపోయారు. మరి మీ పర్సన్ అంటే మీకు క్రష్ ఉంది, ప్రేమ అన్నీ ఉన్నాయి, మరి ఫ్యాషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీ పర్సన్ ఎక్కడున్నా ఆ పర్సన్ మీద మీకు ఒక బ్రాండెడ్ అంటారు చూడండి, అలా ఒక చాలా మంచి విలువైన నమ్మకం అయితే ఉందండి. అంటే ఏంటంటే ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా, ఎలా మాట్లాడినా, ఒక్కోసారి మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేయడం, ఒక్కోసారి మీ చెవులు మిమ్మల్ని మోసం చేయడం, ఎన్నిసార్లు